Congratulations entire the Hruday Kalayam team from VBIT because the grand success of Hruday Kalayam ee roju release ayindi, superb success ayindi. Manam definitely ga repu chuddam. Well, mari Hruday Kalayam cinema the beautiful heroine Kavya here. So I would like to ask Kavya to speak. Hi everyone. Thanks a lot guys. This like assalu expect cheyaledu. Inta crowd untundandi, inta manchi response. Motta theater lo kuda chudaledu inta crowd. Thanks a lot. Thanks for Viva. Actually this like me first time cake cut chesamu. Ippudu varaku full journey lo cake cut cheyaledandi. Thanks a lot. చూడండి ప్లీజ్. ఓకే 3000 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. సో థియేటర్స్ ఎంత ఫుల్ అవ్వాలో మీరే చూసుకోవాలి. ఓకే థాంక్స్ ఎ లాట్ లైక్ ఫ్రమ్ హెచ్కే టీమ్. ఐ స్పెషల్లీ థాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ కావ్య. ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. సో ఇక్కడ రాజ్ కందుకూరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ డిస్ట్రిబ్యూటర్ రాజ్ కందుకూరు గారు ఉన్నారు. సో ఆయన కూడా ఒకసారి మన కాలేజ్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్. హాయ్ ఎవ్రీబడి. వీఆర్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్ ది సక్సెస్. అండ్ ఇవాళంతా మార్నింగ్ నుంచి అన్ని థియేటర్లు చూస్తున్నాం, హౌస్ఫుల్స్ అన్ని. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మా ఫెస్టివిటీ 300 టైమ్స్ పెరిగింది మీ అందరిని చూస్తే. వీఆర్ ఎంజాయింగ్ ది సక్సెస్. అండ్ మీరు కేక్ ఇచ్చారు, మాతో కట్ చేయించారు. ఇది ఫస్ట్ కేక్ ఆఫ్టర్ సక్సెస్. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ యువర్ కాలేజ్. Thank you so much. We are overwhelmed by the warmth. And Sampu is a wonderful person. He is a very good human being. And తనకి మరిన్ని సక్సెస్ ఇలాంటి కావాలని కోరుకుంటున్నాను. I am so happy. I want Sampu to speak few words now. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నౌ మన హీరో సంపు తన కాలేజ్ డేసే కాదు, ఈ కాలేజ్ గురించి ఇంకా డైలాగ్స్ గురించి ఫుల్ కుమ్మైపోతున్నారు. రెడీ గైస్? సంపు మాట్లాడాలంటే వాటర్ తాగాలి. ప్లీజ్ సార్. హలో. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మా కృతజ్ఞతలు. మమ్మల్ని ఆహ్వానించినటువంటి అధ్యాపక బృందానికి ప్రత్యేక మా కృతజ్ఞతలు. నిజంగా వీళ్ళు తెచ్చిన కేకు కొంచెం చప్పగా అనిపించింది, మీ అరుపులు తీయగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చదువుకునే విద్యార్థులంటే చాలా గౌరవం. ఎందుకంటే నన్ను అభిమానిస్తున్నారని కాదు, మీరు చదువుకుంటున్నారన్న గౌరవం వల్ల వచ్చినటువంటి ప్రేమ. మీరు బాగా చదవండి అని నేను చెప్పను. మీకు కూడా విని బోర్ కొట్టచ్చు. ఇతను చెప్తే మేము చదువుకోవాలా లేకపోతే మేము చదువుకోలేమా అని కూడా అనిపిస్తుంది. కానీ నేను అలా చెప్పను. మీ ఇష్టం మీది. మీకు నాలాగా కొన్ని కోరికలు ఉంటాయి. ఎవరికి ఇంజనీరింగ్ కావాలని, ఎవరికి డాక్టర్ కావాలని, ఎవరికి యాక్టర్ కావాలని. కానీ నాలాగా సినిమా నటుడు అవ్వాలన్న కోరిక ఉంటే మాత్రం మన గమ్యంలో ఒక తాడ్ రోడ్డు కావాలి. చదువుకోకపోతే కష్టపడుతూ మురికిదారిలో వెళ్తామో వెళ్ళమో అన్న తెలియని భయంతో చివరికి చేరొచ్చు, లేకపోతే లేదు. కానీ అదే చదువుకుంటే హాయిగా క్షేమంగా చేరవలసిన గమ్యానికి చేరలేకపోతే తిరిగి రావడానికి చదువుకున్నామన్న ఒక ధైర్యమైనా ఉంటుంది. ఇంకా
ఇవాళ నేను ఈ స్టేజిలో ఈ కాలేజీలో ఉన్నానంటే దానికి మీలాంటి వాళ్ళు ఎందరో కారణం. ఎందుకంటే ఈ రోజే మా సినిమా రిలీజ్ అయింది. నిన్నటి వరకు కూడా నన్ను అభిమానించిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యానికి మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మా సినిమా విషయానికి వస్తే ఒక పోస్టర్ తోటి ట్రైలర్లతోటి మీరు ఎంతో ఆనందపడ్డారు. కానీ అది మాత్రము ప్రతి ట్రైలరు నిమిషము 50 సెకండ్లు 40 సెకండ్లతోటి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రేపు 2 గంటల సినిమా మీకు ఒక ఫుల్ ఎనర్జీని ఇచ్చేటువంటి సినిమా. ఇంకా డైలాగ్ వచ్చేసంటే నన్ను పాపులర్ చేసినటువంటి డైలాగు ఏం కావాలరా పావలో అడిగినంత ఈజీగా అడిగావు కదరా ఫార్ములాని. ఎవరు పంపించారా? ఆ తెల్ల తొత్తులేనా? చెప్పు, వాళ్ళకు చెప్పు. నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలు ఏరుకోవడానికి ప్రొక్లీనర్లు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి. నా పేరు తలుచుకుంటే పోయాలి, పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. నేను సంపూర్ణేష్ బాబుగా నన్ను పాపులర్ చేసినటువంటి డైలాగ్ ఇదొకటి. ఇంకొకటి, ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయం వేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. ఇప్పటి వరకు కొన్ని మీరు సీరియస్ డైలాగ్ విన్నారు. ఒకటి సెంటిమెంట్ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో చెప్తా. నీళ్ళు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, చేప సముద్రంలో బ్రతికినంత మాత్రాన దానికి ఉప్పు రుచి గురించి తెలియాలనే రూల్ ఏమీ లేదు. అలాగే నేను ఈ దేశంలో పుట్టాను. 9 నెలలు మోసిన నా తల్లి మొహమే నాకు తెలియనప్పుడు ఇన్నాళ్ళుగా మోస్తున్నా ఈ భరతమాత గొప్పతనం నాకు ఎలా తెలుస్తుంది? ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి సినిమాలో. ఈ సినిమాను మీరు కూడా చూసి మంచి ఎంజాయ్ చేసి మీరు కూడా పరీక్షలు బాగా రాసి వేసేసలేళ్ళు ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ సదా మీ ప్రేమకు బానిస సంపు. డైలాగే కాదు, డాన్స్ కూడా చాలా పాపులర్ అయిపోయింది కదా. సో రాజ్ గారిని అండ్ కావ్యాన్ని ఇక్కడ ఉండాలి, రాజ్ గారిని కింద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సో మరి బీబీఐటీ స్టూడెంట్స్ తో కలిసి మన బర్నింగ్ స్టార్ సంపు అండ్ కావ్య డాన్స్ చేయబోతున్నారు. వావ్, మీరు ఇంత సర్ప్రైజ్ ఫీల్ అవుతారో నాకు తెలుసు. రెడీ గైస్, సంపు స్టెప్స్ అదిరిపోబోతున్నాయి. రెడీ?